టిఫిన్ చేసిన తర్వాత మిగతా గిన్నెలు ఉంటాయి కదండి, ఇడ్లీ వేసినవి, అలాగే చట్నీలు అవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను. అప్పుడు అయిపోతాయి, మిగతా పనులు కూడా బేగా అయిపోతాయని సింక్లో వేసి నానబెట్టేసుకున్నాను. స్టవ్ కూడా కొంచెం గలీజ్గా ఉందని శుభ్రంగా క్లాత్ అయితే తుడిసేసానండి. అలాగే నానబెట్టిన గిన్నెలు ఉన్నాయి కదా, అవి 1 by 1 క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇలా అప్పుడు చేసుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఎక్కువ గిన్నెలు ఒకేసారి తోమిన చాలా టైం పట్టేస్తుంది. సో ఇది అయిన తర్వాత సింక్ కూడా శుభ్రంగా సోపెట్టి తోమేసి కడిగేసి పక్కన పెట్టేస్తుంటే ఆరుతుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఈ లోపల మీషో నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. సోపు తయారు చేయడం కోసం నేను ఆర్డర్ అయితే పెట్టాను. ఇది ప్లాస్టిక్ అయితే కాదు, సిలికాను. బాగుంది కదా. అలాగే మార్కెట్లోంచి ఇది అయితే తెచ్చానండి. వెళ్ళినప్పుడు కలర్ రౌండ్లో బట్టలు అయితే పెడుతుంటే చిన్న చిన్న పురుగులు రావట్లేదు, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. అలాగే వీడియోని అయితే ప్లీజ్ లైక్